సూర్యాపేట పట్టణంలోని భాషానాయక్ తండా ఆవాసం 12వ వార్డులో సర్వే నెంబర్ 441లో గండమల్ల వెంకన్న వారి వద్ద అర్వపల్లి మండలం డి కొత్తపల్లికి చెందిన దేవరకొండ వెంకన్న దాందోలు సుమతి అను మేము 360 గజాల ప్లాట్ కొనుగోలు చేశాము. మా పక్కన ప్లాటు జక్కుల శంకర్ 200 గజాలు కొనుగోలు చేశారు. మేము మా ప్లాట్లో రూమ్ వేసుకొని నివాసం ఉంటుండగా సజ్జల గణపతి రెడ్డి, పోరెడ్డి వెంకటరెడ్డి దాడి చేశారు. సూర్యాపేట పట్టణంలోని భాషానాయక్ తండా ఆవాసం 12వ వార్డులో సర్వే నెంబరు 441లో గడ్డమల్ల వెంకన్న వారి వద్ద అర్వంపల్లి మండలం డి కొత్తపల్లికి చెందిన దేవరకొండ వెంకన్న, దాంతోలు సుమతి అను మేము 360 గజాల ఫ్లాట్లు కొనుగోలు చేశాము. మా పక్కన ఫ్లాట్లు జక్కుల శంకర్ 200 గజాలు కొనుగోలు చేశారు. మేము మా ఫ్లాట్లలో రూమ్ వేసుకుని నివాసం ఉంటుండగా సజ్జల గణపతి రెడ్డి, పోరెడ్డి వెంకటరెడ్డి అనువారు వచ్చి మాపై దాడి చేసి మేము వేసుకున్న రూమ్ని ధ్వంసం చేసి దళితులమైన మాపై దౌర్జన్యంతో ఫ్లాట్ల వద్దకు రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, మాకు జిల్లా అధికారులు తగిన న్యాయం చేయాలని మీడియా మిత్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము 441 సర్వే నెంబర్లో ఫ్లాట్లపై చట్టరీత్యా మేమే ఉన్నామని, మున్సిపాలిటీ వారికి ట్యాక్స్ కూడా కట్టామని, మాకు తెలియకుండా మా ఫ్లాట్ చుట్టూ కంచె వేశారని, మాపై దౌర్జన్యం చేస్తున్న వారిని చట్టరీత్యా చర్య తీసుకొని మాకు మా వారి నుండి ప్రాణహాని ఉందని, మాకు అధికారులు న్యాయం చేసి మా ఫ్లాట్లు మాకు ఇప్పించగలరని ఫ్లాట్ వద్ద దేవరకొండ వెంకన్న, దాంతోలు సుమతి, జక్కుల శంకర్లు ఆందోళన చేపట్టారు. నాకు న్యాయం చేయకుంటే కోర్టును సైతం ఆశ్రయిస్తామని తెలియజేశారు. ఇల్లు కట్టుకున్నా 2013-14 నుంచి ఇంటి పన్ను కడుతున్నా. 2023-24 దాకా ఇంటి పన్ను కట్టినా. 2023 రిజిస్ట్రేషన్ పెట్టుకున్నా. గణపతి రెడ్డిది ఎక్కడో 441 సర్వే నెంబర్ అక్కడ ఉంటుంది. ఈసీలు కూడా గణపతి రెడ్డిదే. గణపతి రెడ్డి ఈసీలు తీసిన ఒక చింతపల్ల రమేష్ అక్కడ ఉన్నాడు. ఆయన అద్దులో ఆడున్నాయో చూడండి. ఈ అద్దుకు వచ్చి ఆయన బౌండర్స్ వేరు, నా బౌండర్స్ వేరు. గణపతి రెడ్డి పేపర్దే ఆయన బౌండర్స్. దయచేసి మీరంతా మీరు రాయాలి. ఏం పాపం చేసామని సార్ ఈ అద్దు గణపతి రెడ్డి డాక్యుమెంట్ సార్. ఇది ఉత్తరం 16 అడుగుల రోడ్డు ఇచ్చిండు ఆయన డాక్యుమెంట్లా. దక్షిణం ముండికత్తి వెంకటేశ్వర్లు ఇచ్చిండు, తూర్పు ముండికత్తి వెంకటేశ్వర్లు ఇచ్చిండు, పడమర ముండికత్తి వెంకటేశ్వర్లు ఇచ్చిండు ఆయన డాక్యుమెంట్ ప్రకారం. ఇది నా డాక్యుమెంట్ ప్రకారం. ఉత్తరం 16 ఫీట్ల రోడ్డు, దక్షిణం 16 ఫీట్ల రోడ్డు, తూర్పు జక్కుల వెంకటమ్మ రూము కూలగొట్టిరు, పడమర భీమారం చెమట వెంకన్న, చెమట పద్మ. ఇది అద్దు సార్. ఈ ప్రకారం దయచేసి దండం పెట్టి చెప్పేది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంటే మమ్మల్ని తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టుకోవడం, వాళ్ళనే ఇక్కడ వర్క్ చేసుకోవడం. అక్కడ అసలు గణపతి రెడ్డి కాపులదారుల వల్ల మాకు అర్థం కావట్లేదు సార్. మమ్మల్ని అన్యాయం చేసి ఈ ప్లాటు దొబ్బేయాలని చూస్తున్నారు. 2023-24 మార్చి దాకా ఆల్రెడీ నేను ఇంటి పన్ను కట్టిన. 2008లో ఈ ప్లాట్ కొనుక్కున్నాం. అక్కడ భీమారం వెంకన్న, ఇక్కడ జక్కుల శంకరు, ఇక్కడ నా పేరు దేవరకొండ వెంకన్న, మా డి కొత్తపల్లి నాగారం మండలం సార్. అయితే ఇక్కడ ముండికత్తి వెంకటేశ్వర అనేట ఆయన మేము రూమ్ వేసుకొని ఇల్లు కట్టుకుంటే రూములు కొలగొట్టి కబ్జా పెట్టిండు కొన్నాళ్ళు. 2023లో మళ్ళీ మేము గండమల్ల వెంకన్న కాంచి కొనుక్కున్నాం సార్. గండమల్ల వెంకన్న కాడే 2008లో కొనుక్కున్నాం, రూమ్ వేసుకున్నాం, ఇక్కడ కాపురం పెట్టుకున్నాం. కాపురం చేసినాం, చుట్టుపక్కల అందరి వాళ్ళకి ఎరికే. మళ్ళీ గణపతి రెడ్డి అంటే ఆయన నాకు ఇక్కడ ఉందని ఎక్కడో బౌండర్స్ ఆయన అద్దులు వేరే ఉంటే ఇక్కడికి వచ్చి నాదని చెప్పి ఇక్కడ మొత్తం కబ్జా పెట్టి జరుగుతుంది. అంటే పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టి ఆయన కబ్జా పెట్టి మా రూములు మొత్తం మట్లా కలిపేసి ఆయన చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నాం సార్. ఫెన్సింగ్ వేసుకుంటే మేము వచ్చి మిమ్మల్ని పిలిచి ప్రాధేయపడి మాకు న్యాయం చేకూరాలని కలెక్టర్ గారిని కానీ కలిసాము, ఎస్పీ గారిని, అదనపు ఎస్పీ గారిని కలిసాము, సిఐ గారిని కలిసాము, డిఎస్పీ గారిని కలిసాము, ఎస్ఐ గారిని కలిసాము, వాళ్ళందరినీ కలిసాము. సరే చూద్దాము, మాట్లాడదాము, చూసుకొని మీరు కలెక్టర్కి పెట్టుకోరు, ఎంఆర్ఓకి పెట్టుకోరు, ఆర్డీఓ పెట్టుకున్నాము. వాళ్ళు మేము సరే పరిశీలిస్తామని చెప్పారు. అయినా వాళ్ళు వచ్చి మళ్ళీ వర్క్ చేస్తున్నారు. ఏంది వర్క్ చేస్తారని మేము వచ్చి అడిగితే పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టే పరిస్థితి సార్. గణపతి రెడ్డి తోలుతుండు, మేము వస్తున్నాం, పోలీసు వాళ్ళు చెప్తారు సార్.
ఏమని అంటున్నారు? ప్లాట్ ఆయనదంటే నీకేముందా అని అంటే మాకు కూడా రిజిస్టర్ ఉంది సార్, మేము కూడా ఇంటి పనులు కడుతున్నాం అంటే నీది పనికి రాదు, ఆయనది పనికి వస్తుందని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇది సార్ విషయము. నువ్వు ఎవరి నుంచి కొన్నావు? గండమల్ల వెంకన్న సార్. గండమల్ల వెంకన్న కాంచి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదా? గండమల్ల వెంకన్న కాంచి సాదా పేపర్ చేసుకుని ఇంటి నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్. అది చెల్లదు అని అంటున్నా, అంటే అది చెల్లకుంటే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి గణపతి రెడ్డి రమ్మానండి, మేము వెళ్ళిపోతాం ప్లాట్ నుంచి, బౌండర్స్ చూడండి మీ ఇన్వెస్టిగేషన్లో చేయండి అని కూడా చెప్పినాం సార్. ప్రాధాయపడ్డా కానీ వాళ్ళు మమ్మల్ని ఇట్లా ఫోర్స్ చేస్తూ ఉన్నారు. ఆయన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫోర్స్ చేస్తుంటే వీళ్ళు వచ్చి మమ్మల్ని చేసి ఇబ్బంది పెడుతున్నారు సార్. దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు మిమ్మల్ని వేడుకుంటాం సార్. గారికి పెట్టాము, తహసీల్దార్ గారికి కలిసాము. ఏమన్నారు వాళ్ళు? అయితే వాళ్ళు ఏమంటారంటే ప్లాట్లే మేము చూడలేమయ్యా, శివారు అద్దులు అయితే చూడగలుగుతాం, ప్లాట్లే మేము ఏం చేయలేము, అద్దులు అయితే నీయే కరెక్ట్ ఉన్నాయి, కలెక్టర్ గారు అయితే నీ కరెక్టే ఉంది కదా, నువ్వు కరెక్ట్ ఉంటే నీ పని నువ్వు చేసుకో అని చెప్పారు సార్. నిన్న తహసీల్దార్కి రాశారు, తహసీల్దార్కి కలిసాం. తహసీల్దార్ ఏమన్నాడంటే చూసి కలెక్టర్ నుంచి కూడా మాకు ఫోన్ వచ్చిందయా, నీదే కరెక్ట్ ఉంది, అద్దులు అయితే కరెక్ట్ ఉన్నాయి, సరే ఏదో చూసి మాట్లాడుకొని చేసుకోపోరని చెప్పారు సార్. నిన్ననే మాకు న్యాయం చేసేవాళ్ళు అధికారులు, పై అధికారులు కనుక కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ తహసీల్దార్ గారి మా అందు దయ ఉంచి మా ప్లాటు మాకు దక్కే విధంగా మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాం సార్.